వెల్కమ్ టు మై ఛానల్ ఏడీకే స్టడీస్. మీరు కనుక ఇంకా సబ్స్క్రైబ్ అనేది చేయకపోతే ప్లీజ్ లైక్ ది వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసరికి నేను సైబర్ సెక్యూరిటీ థర్డ్ యూనిట్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది చేస్తాను. ప్రతి ఇంపార్టెంట్ క్వశ్చన్కి ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో ఈ వీడియో అనేది కాన్షియస్గా వినండి. మీకు నోట్స్ కనుక కావాలంటే నాకైతే కాంటాక్ట్ అవ్వండి. 49 రూపీస్కి మాత్రమే ఇట్స్ అవైలబుల్ విత్ అస్. ఈజీగా సైడ్ హెడ్డింగ్స్ అనేది ఉంటాయి అండ్ 1 నైట్ బ్యాటింగ్కి ఈజీగా ఉండొచ్చు. అండ్ నాన్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరైతే వచ్చి ఉంటారో వాళ్ళకి ఈజీగా అనేది ఉండొచ్చు. సో సైబర్ సెక్యూరిటీ నోట్స్ 49, దాంతోపాటు ప్రతి స్కిల్ సబ్జెక్ట్స్ అండ్ కొన్ని కోర్ సబ్జెక్ట్స్ అయితే మా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది. కావాల్సిన వాళ్ళు నాకు వాట్సాప్లో వచ్చేసరికి కాంటాక్ట్ అవ్వండి. I will send you notes there after the payment. So it is a trustworthy channel. You can see some of our reviews for better understanding. So let's cyber security. Third unit వచ్చేసరికి in cyber ఎలాంటి టూల్స్ చేస్తాము. క్వశ్చన్స్ అయితే నేను చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ పాస్వర్డ్ క్రాకింగ్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్స్ అండ్ ప్రివెంటింగ్ టెక్నిక్స్. ఇది లాంగ్ ఆన్సర్స్ కి వెరీ ఇంపార్టెంట్. క్రాకింగ్ టైప్స్, టెక్నిక్స్ అనేది రాయాలి. మెథడ్స్ కి ఎక్కువ మార్క్స్ అనేది అలౌట్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్వర్డ్ క్రాకింగ్ అంటే నేమ్ లో ఉంది. పాస్వర్డ్ ని మనకు తెలియడం పాస్వర్డ్ క్రాకింగ్ అని అంటాం. సో ఆ పాస్వర్డ్ మనకి ఎలా అనేది తెలుస్తుంది. మనకి తెలియని పాస్వర్డ్ ని మన చేయి చెక్కించుకునేలాగా చేయడమే పాస్వర్డ్ క్రాకింగ్ అనేది అంటారు. సో దీనివల్ల మనకి పాస్వర్డ్ అనేది తెలుస్తుంది. కొన్ని వేరియస్ మెథడ్స్ అనేది యూజ్ అనేది చేస్తారు పాస్వర్డ్ ని క్రాక్ చేయడానికి. ఇవన్నీ కొన్ని సెక్యూరిటీ అండ్ ప్రొఫెషనల్స్ చేస్తారు అండ్ హ్యాకర్స్ కూడా ఇవన్నీ చేస్తారు. ఒకవేళ హ్యాకర్స్ చేస్తే మన పాస్వర్డ్స్ అనేది బ్యాంక్ క్రెడెన్షియల్స్ కానీ అన్ని తెలిసిపోయి లాస్ అనేది మనకు జరుగుతుంది. సో పాస్వర్డ్ క్రాకింగ్ టెక్నిక్స్ ఎలా క్రాక్ చేసి పాస్వర్డ్ అనేది దక్కించుకుంటారు అని ఇప్పుడు చూస్తాం. సో టైప్స్ ఆఫ్ క్రాకింగ్ అటాక్స్ అంటే ఫస్ట్ లో వచ్చేసరికి బ్రూట్ ఫోర్స్ అటాక్. బ్రూట్ ఫోర్స్ అటాక్ ఇస్ నథింగ్ బట్ నేను నా ఫ్రెండ్ కి ఏబిసిడి ఈ ఫోర్ ఆల్ఫాబెట్స్ యూస్ చేసుకుని ఒక పాస్వర్డ్ ఉందని నేను నా ఫ్రెండ్కి అంటాను. సో నా ఫ్రెండ్ ఏంటి అన్ని పాసిబుల్ వేస్ అనేది చెక్ చేస్తారు. ఏబిసిడిలో ముందు బీసీఏడి అని అలా చెక్ చేస్తాడు. సో 4 లెటర్స్ ఇచ్చాను కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ అంతా 24 వేస్లో అనేది నా ఫ్రెండ్ అనేది చెక్ చేస్తే కరెక్ట్ పాస్వర్డ్ అనేది నా ఫ్రెండ్ గానే తెలుస్తుంది. అలాగే బ్రూట్ ఫోర్స్ అటాక్ కూడా సిమిలర్ గానే ఉంటుంది. అన్ని A to Z క్యారెక్టర్స్ ని 1 to 99 నంబర్స్ ని అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ ని అండ్ అదర్ ఎలిమెంట్స్ యూజ్ చేసుకుని బ్రూట్ ఫోర్స్ అటాక్ అనేది చేస్తారు. దీని ద్వారా పాస్వర్డ్ అనేది మనకు పక్కాగా క్రాక్ చేయొచ్చు. కానీ చేసే టైం అనేది చాలా లెంతీ ప్రాసెస్ గా అయిపోతే 2-3 months to years అనేది అవుతుంది పాస్వర్డ్ ని క్రాక్ చేయాలంటే. ఎందుకంటే ప్రతి పాసిబిలిటీని మనం వెతుక్కోవాలి వెబ్సైట్స్ లో. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డిక్షనరీ అటాక్. డిక్షనరీ అటాక్ అంటే ఏంటి లేదు, మనం కామన్ గా కొన్ని పాస్వర్డ్స్ అనేది యూజ్ చేస్తాం కదా ఇన్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ అండ్ నంబర్స్. మన ఫోన్ నంబర్సే కావచ్చు. పాస్వర్డ్ అని సేవ్ చేయడం. సో అలాంటి మన క్రెడెన్షియల్స్ ని యూజ్ చేసుకొని సేవ్ చేస్తాం చూడండి, దాన్ని డిక్షనరీ అటాక్ అనేది ఉంటుంది. డిక్షనరీస్ కొన్ని కామన్ పాస్వర్డ్స్ వచ్చేసరికి వాళ్ళ దగ్గర డేటాబేస్ లో ఉంటుంది. ఆ కామన్ పాస్వర్డ్స్ వచ్చేసరికి హిట్ అండ్ ట్రయల్ మెథడ్ చూసుకొని పాస్వర్డ్ ని క్రాక్ చేస్తారు. థర్డ్ వన్ వచ్చేసరికి హైబ్రిడ్ అటాక్. హైబ్రిడ్ అటాక్ ఈస్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ బ్రూట్ ఫోర్స్ అటాక్ అండ్ డిక్షనరీ అటాక్ హైబ్రిడ్ అటాక్ అని అంటారు. రెండు కాంబినేషన్స్ కలిపి చేస్తారు. దానివల్ల పాస్వర్డ్ ఈజీగా మనకి దొరుకుతుంది. ఫోర్త్ వన్ వచ్చేసరికి రెయిన్బో టేబుల్ అటాక్. రెయిన్బో టేబుల్ అటాక్ అంటే మన పాస్వర్డ్ సేవ్ చేసేది ప్రతి పాస్వర్డ్ ఒక హ్యాష్ వాల్యూస్ దగ్గర కన్వర్ట్ అవుతాయి. లేకపోతే హ్యాష్ ఆల్గోరిథమ్స్ అంటాం మనం. ఆల్గోరిథమ్స్ సపోజ్ నేను వాటర్ అని పాస్వర్డ్ పెట్టుకున్నాను, దానికి నంబర్ ఆఫ్ హ్యాష్ వాల్యూస్ క్రియేట్ అవుతాయి. కోడ్ అయ్యి ఉంటుంది. సో ఎన్ని 32 to 64 బిట్స్ దాకా అంత పెద్దది ఉంటాయి. ఒక 5 or 6 లెటర్స్ పాస్వర్డ్ కి హ్యాష్ వాల్యూస్ వచ్చేసరికి ఆ హ్యాష్ వాల్యూస్ అన్ని ఒక దగ్గర డేటాబేస్ లో అనేది స్టోర్ అవుతుంది. సో అది రెయిన్బో టేబుల్ అటాక్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రీ కంప్యూటెడ్ అటాక్. ఆ అటాక్ వచ్చేసరికి నంబర్ ఆఫ్ హ్యాష్ వాల్యూస్ అని తెలుసు, ఆ అటాకర్ కి తెలిసి ఉంటుంది ఆ ప్రీ కంప్యూటెడ్ హ్యాష్ వాల్యూస్ అని. దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ ప్రాసెస్ చేస్తారు. రివర్స్ ఇంజనీరింగ్ ప్రాసెస్ అంటే ఏంట్లేదు, ఆ ప్రతి ఒక్క హ్యాష్ వాల్యూస్ ని ఒక కొన్ని ఏపీకే కీస్ అనేది యూజ్ చేస్తారు. అండ్ వెబ్సైట్స్ లైక్ క్రాక్ స్టేషన్ అనే ఒక వెబ్సైట్ ఉంది. మీరు ఆన్లైన్ లో కావాలంటే మీరే యూ కెన్ బ్రౌజ్ ఇట్. దాంట్లో మీ పాస్వర్డ్ ఒక హ్యాష్ వాల్యూ పెట్టుకుంటే హ్యాష్ వాల్యూ టైప్ చేస్తే మీకు పాస్వర్డ్ అనేది తెలిసిపోతుంది. సో ఇట్ ఈస్ అన్ రివర్స్ ఇంజనీరింగ్ ప్రాసెస్ ని యూజ్ అనేది చేస్తారు. డేటాబేస్ లో సర్వర్ నుంచి హ్యాష్ వాల్యూస్ అనేది తీస్తారు.
సో దీని వల్ల లార్జ్ స్టోరేజ్ వచ్చేసరికి అవుతుంది రెయిన్బో టేబుల్ అటాక్ వల్ల. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి క్రెడెన్షియల్ స్టఫింగ్. క్రెడెన్షియల్ స్టఫింగ్ అంటే ఏంటి లేదు, మన ఆల్రెడీ లీక్డ్ పాస్వర్డ్స్ ఉంటాయి కదా, మన యూజర్ నేమ్స్తో మన ఫోన్ నెంబర్స్ పెట్టుకుంటాం, మన బర్త్డే డేట్స్ పెట్టుకుంటాం. అలాగా హ్యాకర్ అనేది మన ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే చాలు పాస్వర్డ్ అనేది ఈజీగా క్రాక్ చేస్తారు. దాన్ని క్రెడెన్షియల్ స్టఫింగ్ అని అంటారు. సో ఎలా మనం పాస్వర్డ్ క్రాకింగ్ ని ప్రివెంట్ చేయొచ్చు యాజ్ అ కామనర్స్ గా అంటే, పాస్వర్డ్స్ వచ్చేసరికి చాలా స్ట్రాంగ్ గా యూనిక్ గా ఉండాలి. MFA మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ని ఎనేబుల్ చేయాలి. అండ్ పాస్వర్డ్ మేనేజర్స్ లో స్టోర్ అనేది అవ్వాలి, దాని ద్వారానే జనరేట్ కూడా చేసుకోవచ్చు. అండ్ కొన్ని స్ట్రాంగ్ హ్యాషింగ్ వాల్యూస్ ఉన్నట్టుగా మనమే కొన్ని వెబ్సైట్స్ లో లైక్ ఆర్గన్2 అండ్ కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, దాంట్లో వెళ్ళి మనం చెక్ చేసుకోవాలి స్ట్రాంగ్ హ్యాష్ వాల్యూస్ అనేది ఉందా లేదా అని. సో సెకండ్ క్వశ్చన్ కనుక మనం చూసుకుంటే, వాట్ ఈస్ కీ లాగర్స్ అని అడిగారు అండ్ స్పైవేర్ అంటే ఏంటి సైబర్ సెక్యూరిటీలో, దాని యొక్క టైప్స్ రాయమన్నాడు అండ్ దాని యొక్క ప్రివెంటివ్ మెజర్స్ రాయమన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కీ లాగర్స్ గురించి చదువుకుందాం, దాని తర్వాత స్పైవేర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ కీ లాగర్. కీ లాగర్ అంటే ఏంటి లేదు, మన ఒక మెలీషియస్ సాఫ్ట్వేర్ ఆర్ హార్డ్వేర్ని మన డివైసెస్లో ఇన్స్టాల్ చేసి మన డివైస్లో ఏదైతే చేస్తున్నామో అది అటాకర్స్కి తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక కీబోర్డ్ ఉంది. సో కీబోర్డ్ ప్రతి పీసీకి ఒక కీబోర్డ్ ఉంటుంది అండ్ ప్రతి ల్యాప్టాప్లో కీస్ అనేది ఉంటాయి. సో ఆ కీవర్డ్స్ని హ్యాక్ అనేది చేస్తారు. ఎలా హ్యాక్ చేస్తారు, ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ యొక్క కెర్నల్ లెవెల్లో వెళ్ళి హార్డ్వేర్ని ఇన్స్టాల్ అనేది చేస్తారు. అక్కడ యూఎస్బి కీ లాగర్స్ అని ఇన్స్టాల్ అయిపోద్ది డైరెక్ట్గా, విచ్ ఈజ్ నాట్ ఇన్ ఫిజికల్, విచ్ ఈస్ అన్ ఫిజికల్ వే. సో ఎగ్జాంపుల్ యూఎస్బి కీ లాగర్స్లో ఇన్స్టాల్ చేసుకొని అక్కడి నుంచి మనకు ఒకవేళ ఆపరేటింగ్ సిస్టమ్ ఒక కోర్ లైక్ కెర్నల్లో కానీ మనకి వెళ్ళింది అనుకోండి కీ లాగర్స్, ఆ సిస్టమ్ మొత్తం వేస్ట్ అనమాట ఇంకా. సో అక్కడి నుంచి హ్యాక్ అనేది చేస్తారు. ఎగ్జాంపుల్ నేను ఒక కీ లాగర్స్ కీ స్ట్రోక్ అంటే ఏంటంటే, మన ఇక్కడ టైప్ చేసేదాన్ని అవతల వాడు అటాకర్కి తెలిసిపోద్ది ఈజీగా. సో నేను నా ల్యాప్టాప్ నుంచి WATER అని టైప్ చేస్తాను. సో నేను టైప్ చేసే ప్రతి ఆల్ఫాబెట్ వాడికి కనుక వెళ్ళిపోతే నాకు ఎలాగ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని ప్రైవసీగా ఉంచుకోగలను. సో నేను పర్సనల్ మెసేజ్ 1:1 మెసేజెస్ చేయాలన్నా కష్టమే. అండ్ క్రెడిట్ కార్డ్ అండ్ బ్యాంక్ అకౌంట్ నంబర్స్, పాస్వర్డ్స్ అన్నీ తెలిసిపోతే అన్నిటికీ హ్యాక్ అనేది చేసేస్తారు. ఫైల్స్ అనేది మన మనీ అనేది లాస్ అయిపోతే మనకు తెలియకుండానే మన పేర్లు లోన్స్ అనేది తీస్తారు. సో దీంట్లో వచ్చేసరికి టైప్స్ ఆఫ్ కీ లాగర్స్ వచ్చేసరికి 3 టైప్స్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ కీ లాగర్స్ ఇస్ నథింగ్ బట్ మాల్వేర్ ఆర్ ట్రోజన్ వచ్చేసరికి మనకి కీ స్ట్రోక్స్ని క్యాప్చర్ చేసి అటాకర్కి సెండ్ చేస్తారు. దాన్ని సాఫ్ట్వేర్ అటాక్ అంటారు, సాఫ్ట్వేర్ కీ లాగర్స్ అంటారు. దాని తర్వాత హార్డ్వేర్ కీ లాగర్స్ ఇస్ నథింగ్ బట్ ఫిజికల్ డివైసెస్లో అటాచ్ అనేది చేస్తారు, లైక్ యూఎస్బి కీ లాగర్స్ అని. దీనివల్ల మన రికార్డింగ్స్ చేసే ప్రతి ఇది అటాకర్స్కి వెళ్ళిపోతుంది. దాని తర్వాత కెర్నల్ లెవెల్ కీ లాగర్స్. కెర్నల్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్స్లో కోర్ పార్ట్ అండి, ప్రతి డివైస్లో ఆపరేటింగ్ సిస్టమ్స్ లేనిదే ఉండదు. సో అక్కడ కనుక కీ లాగర్స్ని ఇన్స్టాల్ చేస్తే అక్కడి నుంచి డిటెక్ట్ చేయడం కూడా చాలా టఫ్గా అయితే అయిపోద్ది. మన ఆపరేటింగ్ సిస్టమ్స్ నుంచి అటాకర్స్కి మనం ఏం చూస్తున్నామో అవన్నీ వాడికి తెలిసిపోతాయి. సో దాన్ని కెర్నల్ లెవెల్ కీ లాగర్స్ అంటాము. సో ఇలాంటివి మన డైలీ పర్పస్లో కూడా కొంచెం అప్లై చేయండి. డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ ఎలా ప్రివెంట్ చేస్తామని, యాంటీవైరస్ అండ్ యాంటీ మాల్వేర్ టూల్స్ని యూజ్ చేస్తాం. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ని యూజ్ చేస్తాము. దాని తర్వాత మన యొక్క ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ సాఫ్ట్వేర్ వచ్చేసరికి అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాం. దాని తర్వాత వర్చువల్ కీబోర్డ్స్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ మన మానిటర్లో డిస్ప్లే అయ్యే కీబోర్డ్స్ని యూజ్ చేయడం బెటర్ రాదర్ దెన్ అటాచ్డ్ ఫిజికల్ కీబోర్డ్స్. సో స్పైవేర్ అంటే ఏంటని చూసుకుందాం. స్పై అంటే ఏంటి, జనరల్గా మనకు తెలియకుండానే మన గురించి మనం మాట్లాడే ప్రతి ఇది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని మన అవతల వాడికి చెప్పేవాడే స్పై అని అంటాం. ప్రతి క్లాస్లో ఒక స్పై ఉంటారని మాట్లాడుకుంటారుగా. సో అలాగే కంప్యూటర్లో కూడా స్పైవేర్ అనేది ఒక మెలీషియస్ సాఫ్ట్వేర్ అండి. మెలీషియస్ సాఫ్ట్వేర్ అంటే ఏదైనా ఒక డ్యామేజ్ చేయగలిగే మన డివైస్లో అనేది దాన్ని మెలీషియస్ సాఫ్ట్వేర్ అంటాం. అలాంటి సాఫ్ట్వేర్ని మనం బై మిస్టేక్గా ఏదైనా క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అవుద్ది, లేకపోతే ట్రోజన్ వేగా అనేది మన సిస్టమ్స్లో కానీ వచ్చేస్తే అక్కడి నుంచి మన ఇన్ఫర్మేషన్ మనకు తెలియకుండానే మనం ఏమేమి చూస్తున్నామో, మన ఏ వెబ్సైట్స్ని విజిట్ చేస్తున్నాము, ఎవరికి కాల్ చేస్తున్నాము, ఎవరికి మెసేజెస్ చేస్తున్నాము, మన పాస్వర్డ్స్, మన క్రెడెన్షియల్స్, లాగిన్ డీటెయిల్స్ అన్నీ వాడికి తెలిసిపోతాయి. దాన్నే స్పైవేర్ అని అంటారు. స్పైవేర్లో టైప్స్ చూసుకుంటే యాడ్ అంటే అడ్వర్టైజ్మెంట్ ద్వారా మనల్ని ట్రిగర్ చేసి క్లిక్ చేయిస్తాడు, దాన్ని యాడ్వేర్ అంటారు. అలాగా యాడ్వేర్ అనేది ఇన్స్టాల్ అయ్యి స్పైవేర్ దాకా దారితీస్తుంది. సెకండ్ వన్ వచ్చేసరికి ట్రోజన్ స్పైవేర్.
ఒక ట్రోజన్ అంటే ఏంటి? ఒక మంచి యాప్‌లా కనిపిస్తది. ఒక మంచి వెబ్‌సైట్ లాంటిది కనిపిస్తది. ఒక ట్రూ ఈమెయిల్ లాగా కనిపిస్తది. ఎగ్జాంపుల్ మన ఎస్‌బీఐ పోర్టల్ నుంచైనా ఏదైనా కంపెనీస్ ద్వారా నుంచి మనకు మెయిల్స్ వచ్చినా దాన్ని ట్రోజన్ ఏదైతే లెజిటిమేట్‌గా కనిపిస్తదో, ట్రూగా కనిపిస్తదో దాన్ని ట్రోజన్ అంటాము. సో, అలాంటివన్నీ నిజమనేది కాదు. బై మిస్టేక్ మనం ఏదైనా ట్యాప్ చేసినా ట్రోజన్ స్పైవేర్ అనేది మన సిస్టమ్స్‌లో ఎక్కిపోతాయి. దాని తర్వాత సిస్టమ్ సిస్టమ్ మానిటర్. ఇదొచ్చేసరికి మనం ముందు చెప్పానుగా కీ స్ట్రోక్స్ లాంటి యాక్టివిటీ మనం ఎలాంటి వెబ్‌సైట్స్ అనేది విజిట్ చేస్తామో, ఎలాంటి ఫైల్స్ మనం యాక్సెస్ చేస్తామో, ఎలాంటి పర్సనల్ మెసేజెస్ అనేది మనం టైప్ చేస్తున్నామో ఇవన్నీ సిస్టమ్ మానిటర్స్ ద్వారా తెలిసిపోద్ది. రాట్స్ ఈస్ ఆల్సో ఎన్ టైప్ ఆఫ్ స్పైవేర్ అండ్ ఏపీకే కీ లాగా ఉంటది. ఆర్ఏటీఎస్ వచ్చేసరికి రిమోట్ యాక్సెస్ ట్రోజన్స్. ఇదేం చేస్తదంటే అటాకర్స్‌కి ఫుల్ కంట్రోల్ అనేది ఇచ్చేస్తది సిస్టమ్ మీద. నువ్వేదైనా చేసుకోవచ్చని అటాకర్స్‌కి. సో, జాగ్రత్తగా ఉండండి. సో, దాని తర్వాత డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ ఎలా చేస్తారంటే ఫైర్ వాల్స్ అండ్ యాంటీ స్పైవేర్‌ని ఇన్‌స్టాల్ చేస్తాము. లింక్స్‌ని అవాయిడ్ చేస్తాం క్లిక్ చేయడానికి. రెగ్యులర్‌గా స్కాన్ అనేది చేస్తారు. అండ్ బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్‌లో అన్నెసెసరీవి అవన్నీ మానిటర్ చేయడంని ఆపేస్తారు. సో, ఇలాగ మనం స్పైవేర్‌ని ప్రివెంట్ చేయొచ్చు. సో, నెక్స్ట్ వన్ చూసుకుంటే స్టెగనోగ్రఫీ. స్టెగనోగ్రఫీ ఇన్ సైబర్ సెక్యూరిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. చాలా ఇంపార్టెంట్ క్వెషన్ స్టెగనోగ్రఫీ అంటే. జనరల్‌గా మన క్రిప్టోగ్రఫీ చదివుంటాం. క్రిప్టోగ్రఫీ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎన్‌క్రిప్టింగ్ ది డేటా ఇంటూ అన్‌రీడబుల్. లైక్ నేను వాటర్ ఇచ్చాననుకో మనకి తెలియని అన్‌కోడెడ్ లైక్ ఎలిమెంట్స్‌ని యాడ్ చేస్తది, నంబర్స్‌ని యాడ్ చేస్తది. సో, వాటర్ అనేది 1, 6 సమ్ పర్సెంటేజ్ సింబల్ లాగా వచ్చేసి 5 లెటర్స్‌గా ఫార్మ్ అవుద్ది. కానీ అలాగా డేటా అనేది హైడ్ చేస్తది. కానీ స్టెగనోగ్రఫీ వచ్చేసరికి ఇంకో లెవెల్ ఆఫ్ హైడింగ్ ది ఇన్ఫర్మేషన్. ఇలా ఈ స్టెగనోగ్రఫీని ఎవరెవరు యూజ్ చేస్తారంటే చాలా పెద్ద పెద్ద వీఐపీస్ కానీ, కంపెనీస్ కానీ, కంపెనీ యొక్క కోడ్‌ని హైడ్ చేయడానికి అవతల వాళ్ళకి తెలియకుండా ద వా వాళ్ళు స్టెగనోగ్రఫీ అనేది యూజ్ చేస్తారు. ఏదైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటే. అసలు స్టెగనోగ్రఫీ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక డేటా మన పర్సనల్ సెన్సిటివ్ డేటా ఉందో దాన్ని ఇమేజెస్ అండ్ ఆడియో ఫైల్స్ ఎనకాతల మనం హైడ్ అనేది చేస్తాం. సో, ఇమేజెస్‌లో అయితే పిక్సెల్స్‌లో లాస్ట్ బిట్స్ ఉంటాయి కదా! బిట్స్‌ని మేనేజ్ చేసుకుంటే ఎల్ఎస్‌బి అనే టెక్నిక్‌ని యూజ్ చేసుకొని అక్కడ అనేది డేటాని హైడ్ చేస్తారు. ఆడియో ఫైల్స్‌లో చూసుకుంటే ఎక్కడెక్కడైతే ఫ్రీక్వెన్సీస్ తక్కువగా ఉంటదో, సైలెంట్ గ్యాప్స్ ఉంటాయో అక్కడ అనేది హైడ్ అనేది చేస్తారు డేటా వచ్చేసరికి. సో, స్టెగనోగ్రఫీ వచ్చేసరికి కనిపెట్టడం వచ్చేసరికి చాలా కష్టం. మనం చూడడానికి ఒక ఫోటో నేను మౌంటైన్స్ ఆర్ కొండల దగ్గర ఉన్న ఫోటో నేను చూపిస్తే నార్మల్‌గానే ఉంటాయి. కానీ ఎవరైతే దాని వెనకాతల అనేది డేటాని హిడెన్ మెసేజ్ అనేది హైడ్ చేశారో వాడొక్కడే ఎక్స్ట్రాక్ట్ అనేది చేయగలుగుతాడు. సో, వాడినొక్కడి నుంచి స్టెగనోగ్రఫీ వచ్చేసరికి చాలా బడ్జెట్ అనేది కొంచెం ఎక్కువ అవుతది కంపేర్ టు క్రిప్టోగ్రఫీ అండ్ ఇట్ ఈస్ ఎన్ టైమ్ టేకింగ్ ప్రాసెస్ ఆల్సో. బట్ ప్రతి టైమ్ టేకింగ్‌కి ఒక మంచి ఫ్రూట్ అనేది ఉంటది కాబట్టి. సో, కామన్ మెథడ్స్ ఆఫ్ స్టెగనోగ్రఫీ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఇమేజ్ స్టెగనోగ్రఫీ. ఇమేజ్ పిక్సెల్స్ వెనకాతల హైడ్ అనేది చేస్తది. కొన్ని టెక్నిక్స్ చెప్పానుగా లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ సబ్‌స్టిట్యూషన్ అని ఒక టెక్నిక్ ఉంటది. అది మీరు రాయాలి ఎగ్జామ్‌లో. ఇదేం చేస్తదంటే ఒక ఇమేజ్ యొక్క లాస్ట్ బిట్ అంటే మీకు తెలుసుగా జీరోస్ 1 అక్కడ 0, 1ని లాస్ట్ బిట్ అనేది చేంజ్ చేస్తే అక్కడ పిక్సెల్ ఇమేజ్‌లో సీక్రెట్ డేటాని చేంజ్ చేస్తది. ఎలాంటి విధంగా అయినా చేంజెస్ అనేది రావు పిక్చర్‌లో వచ్చేసరికి. దాన్ని ఇమేజ్ స్టెగనోగ్రఫీ అంటారు. టెక్స్ట్ స్టెగనోగ్రఫీ అంటే టెక్స్ట్‌లో మనకి గ్యాప్స్ ఉంటాయి కదా! స్పేస్ గ్యాప్స్ అండ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ అండ్ మిస్‌స్పెల్లింగ్స్ అండ్ యూనికోడ్ క్యారెక్టర్స్ అని కొన్ని ఉంటాయి. అక్కడ వచ్చేసరికి డేటాని స్టోర్ చేస్తారు. వీడియోస్‌లో థర్డ్ వన్ వచ్చేసరికి వీడియో స్టెగనోగ్రఫీ వచ్చేసరికి వీడియో ఒక ఫ్రేమ్స్‌లో స్టోర్ అనేది చేస్తారు. వీడియో గ్యాప్స్ ఏదైనా ఉన్నా అక్కడ అనేది స్టోర్ చేస్తారు డేటా. ఫోర్త్ వన్ నెట్వర్క్ స్టెగనోగ్రఫీ. ఇట్ ఈస్ ఎ హై ఎండ్ స్టెగనోగ్రఫీ అనొచ్చు. సో, ఇదొచ్చేసరికి హిడెన్ డేటాని ఒక నెట్వర్క్ ఆర్ హై ట్రాఫిక్‌లో ఉన్న దగ్గర ఫిక్స్ అనేది చేస్తారు. కొన్ని ఐపీ ప్రోటోకాల్స్ ఉంటాయి కదా! ప్రోటోకాల్ హెడర్స్‌లో అండ్ టీసీపీ అండ్ ఐపీ ప్యాకెట్స్‌లో అండ్ డేటా ఒక ప్యాకెట్స్‌లో వచ్చేసరికి స్టోర్ అనేది చేస్తది. సో, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి డీఎన్ఏ స్టెగనోగ్రఫీ. డీఎన్ఏ మనకు జనరల్‌గా తెలుసు విజువలైజ్ చేసుకోండి. సో, డీఎన్ఏలో ఒక కటింగ్ ఎడ్జ్ టెక్నిక్ అనేది ఉంటది. సో, ఆ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీని యూజ్ చేసుకొని వాళ్ళొచ్చేసరికి డేటాని ఎన్‌కోడ్ చేసి డీఎన్ఏ సీక్వెన్సెస్‌లో డేటాని హైడ్ చేస్తారు. విచ్ ఈస్ ఎన్ వెరీ న్యూ టెక్నాలజీ ఆఫ్ స్టెగనోగ్రఫీ అనొచ్చు. సిక్స్త్ వన్ వచ్చేసరికి ఆడియో స్టెగనోగ్రఫీ. ఆడియోలో నేను చెప్పాను కదా! సౌండ్ ఫైల్స్ ఉంటాయి. ఏదైతే మనం రికార్డింగ్ చేస్తారో కొన్ని ఆల్టర్ ఫ్రీక్వెన్సీస్‌ని మనం చేసుకొని కొన్ని సైలెంట్ పార్ట్స్ దగ్గర ఆడియో సిగ్నల్స్‌ని ఉంటాయి కదా! అక్కడ వచ్చేసరికి డేటాని హైడ్ అనేది చేస్తారు. సో, చాలా టెక్నిక్స్ ఉన్నాయి స్టెగనోగ్రఫీలో. యూజెస్ ఆఫ్ స్టెగనోగ్రఫీ వచ్చేసరికి సెక్యూర్‌గా కమ్యూనికేషన్ అనేది ఉంటది. మనం చేసే కమ్యూనికేషన్ మనకి మాత్రమే తెలుస్తది. చాలా వరకు వీఐపీస్ అండ్ జర్నలిస్ట్ అండ్ పొలిటీషియన్స్ యూజ్ చేస్తారు. డిజిటల్ వాటర్ మార్కింగ్ అంటే ఎలాంటి కాపీరైట్ ఇష్యూస్ మన ఇమేజెస్‌ని వాడుతున్నప్పుడు, వీడియోస్‌ని వాడుతున్నప్పుడు చిన్న చిన్నవి ఎలాంటివి జరగదు వాటర్ మార్క్. దాని తర్వాత ప్రొటెక్టింగ్ కాన్ఫిడెన్షియల్ డేటా. డేటా వచ్చేసరికి సెన్సిటివ్ డేటా వచ్చేసరికి మామూలు ఇమేజెస్, వీడియోస్‌లో హైడ్ చేయడం వల్ల ఎవరు కనిపెట్టలేరు. సో, దానివల్ల పాస్‌వర్డ్ వచ్చేసరికి చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. సో,
is the uses of steganography and which is very important for your exam. Please study it. సో ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఫిషింగ్ అంటే ఏంటి, ట్రోజన్ హౌస్ అంటే ఏంటి, బ్యాక్ డోర్స్ అంటే ఏంటి, ఐడెంటిటీ థెఫ్ట్స్ అంటే ఏంటి, అండ్ వైరన్స్ అండ్ వార్మ్స్కి డిఫరెన్స్ ఏంటంటే అని చెప్తాను. సో ఒక్కొక్క టర్మ్స్ వచ్చేసరికి 5 మార్క్స్కి అడుగుతారు కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ దెన్ ఆల్ ఆఫ్ ది క్వశ్చన్స్. సో రీడ్ ఇట్ ప్రాపర్లీ. ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి దీంట్లో ఫిషింగ్ అంటే ఏంటని మనం చూసుకుంటాం. ఫిషింగ్ అంటే ఏంటి లేదండి, మనకు అప్పుడప్పుడు కొన్ని ఈమెయిల్స్ అనేది వస్తూ ఉంటాయి, మెసేజెస్ కొన్ని వెబ్సైట్స్ నుంచి దట్ అపియర్ ట్రూగా. ఒకసారి నాకు ఎస్బీఐ నుంచి ఒక ఈమెయిల్ అనేది వచ్చింది, కానీ అది ఎస్బీఐ నుంచి కాదు. ఎస్బీఐ లానే ఉంటుంది కానీ ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి కాదు. కొన్ని కంపెనీస్ నుంచి నాకు నీ జాబ్ లెటర్ వచ్చింది, నువ్వు షార్ట్ లిస్ట్ అయ్యి అని వస్తుంది. సో అలాంటివన్నీ నిజం అనేది కాదు. సో ఇట్ ఈస్ అన్ ఫేక్. దే యూజ్ సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్. సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్ అంటే హ్యూమన్ సైకలాలజీని మ్యానిపులేట్ చేసినట్టు వాళ్ళ యొక్క ఎమోషన్స్ని మ్యానిపులేట్ చేసుకొని ఇన్ఫర్మేషన్ అనేది గ్రాంట్ చేసుకుంటారు మన దగ్గర నుంచి. సో ఇట్ ఈస్ అన్ సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్. దానివల్ల మనం ట్యాప్ చేస్తే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ ఎలాంటిదైనా వాళ్ళకి అనేది వెళ్ళిపోతాయి. సో అందుకని ఫిషింగ్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటిది పడితే అలాంటివి మనం ప్రెస్ చేయకూడదు. ఫిషింగ్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఫస్ట్ అటాకర్ వచ్చేసరికి ఏదైనా మెయిల్ SMS ద్వారా పంపిస్తారు. దాని తర్వాత మనం వచ్చేసరికి దాని లింక్ మీద క్లిక్ చేసి దాని మీద మన లాగిన్ డీటెయిల్స్, క్రెడెన్షియల్స్ అన్ని ఇచ్చేస్తాం. దానివల్ల మన సెన్సిటివ్ డేటా అనేది స్టీల్ అనేది చేస్తారు. సో ఫినాన్షియల్గా వాళ్ళు వచ్చేసరికి బలపడతారు. మన అకౌంట్ నుంచి లోన్స్ అన్ని తీసుకొని మన పేరు మీద లోన్స్ అని తీసుకుంటారు. సో ఫిషింగ్లో టైప్స్ వచ్చేసరికి ఈమెయిల్ ఫిషింగ్. చాలా వరకు గవర్నమెంట్ NGOs నుంచి మెయిల్స్ వస్తాయి, బ్యాంక్స్ నుంచి, టెక్ కంపెనీస్ నుంచి వచ్చినట్టు అనిపించిన అక్కడి నుంచి కూడా లింక్స్ ప్రెస్ చేయమని అంటారు. సో దట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఫిషింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్పియర్ ఫిషింగ్. స్పియర్ ఫిషింగ్ వచ్చేసరికి టార్గెటెడ్ అటాక్స్. ఇట్ ఈస్ అన్ టార్గెటెడ్ అటాక్స్ ఎంప్లాయీస్ పైన, స్టూడెంట్స్ పైన, కొన్ని CEOs పైన టార్గెట్ చేసి అటాక్ చేస్తారు. దాన్ని స్పియర్ ఫిషింగ్ అంటారు. దాని తర్వాత స్మిషింగ్ అంటే SMS స్మిషింగ్ అని. SMS ద్వారా ఫేక్ టెస్ట్స్ని, ఫేక్ మెసేజెస్ని మనకు అనేది మెలిషియస్ లింక్స్ ఉన్నట్టు పంపిస్తారు మెసేజెస్లో. బై మిస్టేక్ మన ఆ లింక్ అనేది ప్రెస్ చేస్తే మొత్తం మన డేటా అంతా మన ఫోన్ వాళ్ళ చేతికి ఇచ్చినట్టు. దాని తర్వాత విషింగ్ అంటే వాయిస్ ఫిషింగ్ అండి. కొన్ని కాల్స్ వస్తాయి, కొన్ని బ్యాంక్స్ నుంచి నిజం ఆరు గవర్నమెంట్ ఏజెన్సీస్ నుంచి కాల్ వస్తాయి, మీ డీటెయిల్స్ ఆధార్ కార్డ్ ఇవ్వండి అని. సో అలాంటివన్నీ వాయిస్ ఫిషింగ్ అని అంటారు. దాని తర్వాత వేలింగ్ అంటే హై అండ్ ప్రొఫెషనల్స్ లైక్ పెద్ద పెద్ద VIPsని, మినిస్టర్స్ని, CEOsని టార్గెట్ చేస్తుంది. దాన్ని వేలింగ్ అంటారు. దీంట్లో 6 to 3 months స్కెచ్ అనేది వేసుకొని నీట్గా టార్గెట్ అనేది చేస్తారు. దాని తర్వాత క్లోన్ ఫిషింగ్ అంటే ఈమెయిల్స్ యొక్క డూప్లికేషన్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఫిషింగ్లో నిజంగానే కనిపించినట్టు ఉంటుంది, దాని ద్వారా లింక్స్ అనేది ప్రెస్ చేసి హ్యాక్ అనేది చేసేస్తారు వాడు. ఇలాంటివన్నీ ఎలా ప్రివెంట్ చేయాలి, మన సస్పిషియస్ లింక్స్ని ఎలాంటివి మనం క్లిక్ అయితే చేయకూడదు. ఒకవేళ క్లిక్ చేసినా మన డీటెయిల్స్ అనేది ఏది ఇవ్వకూడదు. మనం ముందే సెండర్స్ యొక్క ఈమెయిల్ నుంచి ఒకసారి చూడాలి, అది ఈజీగా మనకు తెలిసిపోతుంది అది నిజమా కాదని. సో అలాగా ప్రివెంట్ అనేది చేస్తాం ఫర్ ఫిషింగ్. నెక్స్ట్ వన్ ఏంటంటే ఐడెంటిటీ థెఫ్ట్. ఆల్రెడీ మనకి పాస్వర్డ్స్, మన డేటా అనేది స్టీల్ చేస్తున్నప్పుడు దాని యొక్క అప్కమింగ్ ప్రాసెస్ ఐడెంటిటీ థెఫ్ట్. సైబర్ క్రిమినల్స్ వచ్చేసరికి మన డేటాని స్టీల్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చేసరికి మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ని స్టీల్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళు చేసే నెక్స్ట్ స్టేజెస్ ఏంటి, డేటా బ్రీచెస్ నుంచి కొన్ని మాల్వేర్స్ ద్వారా మన క్రెడెన్షియల్స్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని తర్వాత వాళ్ళు వచ్చేసరికి మన పేరు మీద ఫేక్ అకౌంట్స్, లోన్స్ అనేది అప్లై చేసిన తర్వాత కొన్ని అమెజాన్లో కొన్ని పర్చేస్ అనేది చేసిన తర్వాత మొత్తం మన పైన వదిలేస్తారు, మన పైన ఆ భారం అంతా వేసేస్తారు. దానివల్ల మనకి ఫినాన్షియల్గా చాలా వరకు లాస్, మన క్రెడిట్ స్కోర్ అనేది తగ్గిపోతే దానివల్ల లీగల్ ట్రబుల్స్ అనేది ఎక్కువ అవుతాయి. సో ఇలాగా ఐడెంటిటీ థెఫ్ట్స్ అనేది అవుతుంది. సో దీంట్లో కూడా టైప్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫినాన్షియల్ ఐడెంటిటీ థెఫ్ట్. ఆల్రెడీ మనం స్టోలెన్ వాళ్ళు దొంగతనం ఇచ్చిన క్రెడిట్ కార్డ్ నుంచి, బ్యాంక్ డీటెయిల్స్ నుంచి, అక్కడి నుంచి ఐడెంటిటీ థెఫ్ట్ అనేది ట్రాన్సాక్షన్స్లో చేస్తారు. దాని తర్వాత మెడికల్ ఐడెంటిటీ థెఫ్ట్. మనం ఆల్రెడీ విజిట్ అయిన హాస్పిటల్స్లో మన పేరు చెప్పుకొని మెడికల్ ట్రీట్మెంట్స్ అన్ని చేయించుకుంటారు. థర్డ్ వన్ వచ్చేసరికి క్రిమినల్ ఐడెంటిటీ థెఫ్ట్. నేను ఒక క్రిమినల్ పని చేస్తూ నా ఐడెంటిటీ పైన కాదు, నా ఫ్రెండ్ ఐడెంటిటీ పైన నేను ఒక క్రిమినల్ చేస్తే అలాంటివి క్రిమినల్ ఐడెంటిటీ థెఫ్ట్ అని అంటారు. దాని తర్వాత సింథటిక్ ఐడెంటిటీ థెఫ్ట్. రియల్ అండ్ ఫేక్ కాంబినేషన్ని క్రియేట్ చేసుకుని ఒక కొత్త రకమైన ఐడెంటిటీని క్రియేట్ చేసి అక్కడి నుంచి ఐడెంటిటీ థెఫ్ట్ అనేది చేస్తారు. దాని తర్వాత చైల్డ్ ఐడెంటిటీ థెఫ్ట్. మన ఒక మైనర్ బాలికలు ఒక డీటెయిల్స్ని ఫ్రాడ్ చేసి వాళ్ళని కిడ్నాప్ చేసినట్టు ఏదో ఒకటి చెప్పి ర్యాన్సమ్ని మనీ అనేది డిమాండ్ చేస్తారు. ఇది ఎలా ప్రివెంట్ చేయాలంటే స్ట్రాంగ్ అండ్ యూనిక్ పాస్వర్డ్స్ని పెట్టుకోవాలి. ఆన్లైన్ అకౌంట్స్ని బయట అనేది షేర్ చేసుకోకూడదు. అవాయిడ్ షేరింగ్ త్రూ వాట్సాప్లో మనం ఎవరికైనా కావాల్సిన వాళ్ళు పెట్టుకుంటే పెట్టిన వెంటనే వాళ్ళు చూసిన తర్వాత 1 day తర్వాత డిలీట్ చేసేయండి. దానివల్ల ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఎవరి దగ్గరికి వెళ్దు. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే
ట్రోజన్ హార్స్ వర్సెస్ బ్యాక్ డోర్స్. ట్రోజన్ హార్స్ కి బ్యాక్ డోర్స్ కి డిఫరెన్స్ ఏంటని నేను చెప్తాను. ట్రోజన్ హార్స్ నుంచే బ్యాక్ డోర్స్ అనేది పాస్ అనేది అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రోజన్ హార్స్ అంటే ఏంటి? సో మామూలుగా ట్రోజన్ హార్స్ వచ్చేసరికి లెజిటిమేట్ సాఫ్ట్వేర్ గా మనకి ప్రిటెండ్ అనేది చేస్తుంది. ప్రిటెండ్ అంటే లైక్ నటిస్తుంది నేను కరెక్ట్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకున్నారు. సో మీకు ఫ్రీ ఫైర్ అని అనుకుంటారు. ఫ్రీ ఫైర్ లాంటిది ఇంకో యాప్ కూడా ఉంటుంది. అది మీరు కనుక డౌన్లోడ్ చేస్తే అది ఇట్స్ అండ్ ట్రోజన్ హార్స్. మీరు అక్కడ ట్రిగర్ అయ్యి నిజం అనుకొని ఇంకో యాప్ డౌన్లోడ్ చేస్తారు లేకపోతే ఇన్స్టాల్ చేస్తారు. దానివల్ల బ్యాక్ డోర్ నుంచి మన ఇన్ఫర్మేషన్ కి హ్యాకర్స్ కి అండ్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ కి వెళ్ళిపోతుంది. దాన్నే ట్రోజన్ హార్స్ అంటారు. సో ట్రోజన్ హార్స్ వచ్చేసరికి ఒక ఎగ్జాంపుల్, నువ్వు ఏదైనా గేమ్ యాప్ ఎక్కించుకున్నావో దాని తర్వాత నార్మల్ గానే అనిపిస్తుంది. కానీ ఇన్స్టాల్ చేసిన తర్వాత మన ఫోన్లో డివైజెస్లో మాల్వేర్ అనేది ఇన్స్టాల్ అయ్యి బ్యాక్గ్రౌండ్లో బ్యాక్ డోర్లో మన డేటా మొత్తం హ్యాకర్ చేతిలో వెళ్ళిపోవడమే ట్రోజన్ హార్స్ అండ్ బ్యాక్ డోర్ అంటారు. సో డెఫినేషన్ గురించి మీకు చెప్పాను కదా. అండ్ సెకండ్ పాయింట్ రిక్వైర్స్ యూజర్ యాక్షన్స్. యూజర్ అనేది ట్రోజన్ హార్స్ లో పక్కాగా ఉండాలి. అప్పుడే డౌన్లోడ్ చేసి ఎగ్జిక్యూట్ చేయగలరు. దాని తర్వాత రిప్లికేట్ అంటే వ్యాపించడం బోత్ ఇన్ ట్రోజన్ హార్స్ అండ్ బ్యాక్ డోర్స్ లో అవ్వదు. సో ట్రోజన్ హార్స్ వల్ల మెయిన్ పర్పస్ ఏంటి? యూజర్స్ ని ట్రిగర్ చేసుకుని వాళ్ళ యొక్క మెలిషియస్ సాఫ్ట్వేర్ ని వాళ్ళ డివైసెస్ లో ఎక్కించుకోవడమే. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే జియోస్, ఎంటెట్ అండ్ ఫేక్ ఏవి ట్రోజన్స్ చూసుకోవచ్చు. స్ప్రెడ్డింగ్ మెథడ్స్ వచ్చేసరికి ఇన్ఫెక్టెడ్ డౌన్లోడ్స్ నుంచి, ఈమెయిల్స్ ద్వారా అండ్ నిజంగా అనుకునే ఫేక్ సాఫ్ట్వేర్స్ నుంచి ఇన్స్టాల్ అవుతాయి. దాని తర్వాత ఇప్పుడు బ్యాక్ డోర్స్ అంటే ఏంటని చూసుకుందాం. బ్యాక్ డోర్ అంటే ఇది ఒక సీక్రెట్ డోర్ అనేది ఓపెన్ చేస్తుంది హ్యాకర్ కి. ఎప్పుడైతే మన ట్రోజన్ హార్స్ కి పాల్పడ్డామో మాక్సిమం బ్యాక్ డోర్స్ వచ్చేసరికి ఎలా ఎంటర్ అవుతుంది అంటే యూజువల్ గా ట్రోజన్ మాల్వేర్ గురించి ఎంటర్ అవుతుంది, లేదంటే ఫిషింగ్ ఆర్ అదర్ టైప్ ఆఫ్ మెలిషియస్ సాఫ్ట్వేర్స్ తో బ్యాక్గ్రౌండ్ గా రన్ అవుతుంది. సో ఇట్ ఈస్ అన్ హిడెన్ మెథడ్ ఫర్ ఏ సిస్టమ్ అనమాట. నార్మల్ గానే ఉంటుంది మన సిస్టమ్ అంతా, కానీ వెనక నుంచి హ్యాకర్ వచ్చేసరికి మీరు ఏం చేస్తున్నారో అన్ని డీటెయిల్స్ అనేది వాడికి తెలిసిపోతాయి. రిక్వైర్స్ యూజర్ యాక్షన్ అంటే ఒకసారి ట్రోజన్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత బ్యాక్ డోర్ నుంచి ఎలాంటి యూజర్ అనేది అవసరం లేదు బ్యాక్ డోర్ కి. అండ్ పర్పస్ వచ్చేసరికి రిమోట్ యాక్సెస్ హ్యాకర్స్ కి చాలా యూజ్ అయితే అవుతుంది. అక్కడ నుంచి మీకు సిస్టమ్ అనేది హ్యాక్ చేసేయచ్చు. దాని తర్వాత హ్యాకర్ వచ్చేసరికి మన బ్యాక్ డోర్ కనుక అయ్యిందంటే మన ఫైల్స్ ని యాక్సెస్ చేయొచ్చు, కెమెరాని ఆన్ చేయొచ్చు, మనం చేసే యాక్టివిటీస్ ని మానిటర్ చేస్తాడు. దాని తర్వాత ఎగ్జాంపుల్, మీరు ఏదైనా యాప్ ని ఇన్స్టాల్ చేస్తే బ్యాక్ డోర్ అనేది ఓపెన్ అయిపోతుంది బ్యాక్గ్రౌండ్ లో. బ్యాక్ డోర్ అనేది అన్నిటికన్నా చాలా డేంజరస్ అని అంటారు. ఎందుకంటే ఎలాంటి విజిబుల్ సైన్స్ అనేది ఉంటుంది. మొత్తం వచ్చేసరికి అటాకర్ వచ్చేసరికి కంట్రోల్ చేస్తారు. దానివల్ల డేటా అండ్ మన ఐడెంటిటీ థెఫ్ట్, సిస్టమ్ డ్యామేజ్ కూడా అవుతుంది. ట్రోజన్ వచ్చేసరికి ఒక ఎంట్రీ పాయింట్, వెరాస్ బ్యాక్ డోర్ ఇస్ అన్ హిడెన్ కంట్రోల్ యాక్సెస్ ఫర్ ఆఫ్టర్ ఎంట్రీ. సో దట్స్ అబౌట్ ట్రోజన్ హార్స్ అండ్ బ్యాక్ డోర్స్ అనమాట. సో ఇది 5 మార్క్స్ లో అయినా అడగచ్చు, మీకు 10 మార్క్స్ లో అయినా అడగచ్చు. 5 మార్క్స్ లో విడగొట్టి అడిగితే యూ హ్యావ్ టు రైట్, సింపుల్ గానే ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వైరసెస్ అండ్ వార్మ్స్. మనం చాలా వరకు విని ఉంటాం. ఈ రెండు కూడా ఒక మాల్వేర్ కింద వస్తుంది. మాల్వేర్, మెలిషియస్ మాల్వేర్ అంటే ఇట్స్ సంథింగ్ దట్ కరప్ట్స్ అండ్ ఎక్స్ప్లాయిట్స్ అవర్ డేటా. దాని కింద వచ్చేవే వైరస్ అండ్ వార్మ్స్. సో వైరస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు. వైటల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ రిసోర్స్ అండర్ సీజ్ అని అంటారు. వార్మ్స్ అంటే రైట్ వన్స్ అండ్ రీడ్ మెనీ. ఎందుకు ఈ పేరు పెట్టారని మీకే తెలుస్తుంది. వైరస్ వచ్చేసరికి ఇట్ ఈస్ అన్ టైప్ ఆఫ్ మెలిషియస్ మాల్వేర్ అండి. ఒకవేళ మన సిస్టమ్స్ లో కానీ వైరస్ అనే ప్రోగ్రామ్స్ కానీ ఇన్స్టాల్ అయితే వాటంటే వాటే వ్యాపిస్తుంది. దాని తర్వాత అదర్ ఫైల్స్ అండ్ సిస్టమ్స్ ని డామేజ్ చేస్తుంది. ఒక్కసారి యాక్టివేట్ అయితే మన డేటా వచ్చేసరికి కరప్ట్ అయిపోద్ది. అండ్ చాలా వరకు ఫైల్స్ ని డిలీట్ అనేది చేసిన తర్వాత సిగ్నిఫికెంట్ డ్యామేజ్ అనేది మనకు అనేది వస్తుంది. సో హోస్ట్ అనేవాడు కంట్రోల్ చేస్తాడు. స్ప్రెడ్ మెథడ్ వచ్చేసరికి నీ యూజర్ యాక్షన్ అనేది ఉంటుంది. దాని తర్వాత వైరస్ వచ్చేసరికి వైరస్ కి ఒక హోస్ట్ అనేది ఉంటాడండి. సో హోస్ట్ ద్వారానే అన్ని అనేది చేస్తాడు. రెప్లికేషన్ వచ్చేసరికి ఇదంట వ్యాపిస్తుంది. ఒకవేళ వైరస్ అయినా వార్మ్స్ అయినా ఇట్ ఇస్ అన్ రెప్లికేట్స్. బట్ వైరస్ వచ్చేసరికి హోస్ట్ ద్వారా వైరస్ ని రెప్లికేట్ అవుతుంది. వేరాస్ వార్మ్స్ అనేది అలాగా అవ్వదు. డ్యామేజ్ గురించి చూసుకుంటే ఇది మాక్సిమం అన్ని చేస్తే కరప్ట్ అనేది చేస్తుంది, మోడిఫై మన సిస్టమ్ చేస్తుంది, డిలీట్ ఫైల్స్ చేస్తుంది అండ్ మన ప్రోగ్రామ్స్ ని తీసేసుకుంటుంది. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఐ లవ్ యూ అనే ఒక వైరస్ వచ్చేసరికి ఒక కంపెనీలో 1990s వచ్చేసరికి ప్రతి సిస్టమ్ లో ఐ లవ్ యూ అని కనిపించిందంట. సో అలాంటిదే ఒక మిచెలాంగియో వైరస్ వచ్చేసరికి ఉంది. అండ్ దాని తర్వాత కామన్ ఇన్ఫెక్షన్ మెథడ్స్ వచ్చేసరికి ఈమెయిల్ అటాచ్మెంట్స్ ద్వారా, డౌన్లోడ్స్ ద్వారా, లేదంటే యూఎస్బి డ్రైవర్స్ వల్ల అవుతుంది. సో ఇప్పుడు వార్మ్స్ అంటే ఏంటని చూసుకుంటాం. వార్మ్స్ సిమిలర్ టు వైరస్. వార్మ్స్ ఫుల్ ఫామ్ ఏంటని చెప్పాను, రైట్ వన్స్
రైట్ వన్స్ రీడ్ మెనీ. ఒకసారి రాసి 100 సార్లు చదువుకోవచ్చు. అదే వార్మ్స్ అనేది చేస్తది. వార్మ్స్ వచ్చేసరికి వైరస్‌కి సిమిలర్ గానే ఉంటది. కానీ ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే వైరస్‌లో వచ్చేసరికి హోస్ట్ అనేది ఉంటది. అండ్ వార్మ్స్‌లో వచ్చేసరికి హోస్ట్ అనేవాడు ఉండడు. దానివల్ల వై వార్మ్స్ వచ్చేసరికి చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోద్ది నెట్వర్క్స్‌లో. దాని తర్వాత మన రిసోర్సెస్‌ని అన్ని కన్జ్యూమ్ చేసుకొని చాలా వరకు డిస్టర్బెన్సెస్‌ని వార్మ్స్ అనేది మనకిస్తది. వితౌట్ హోస్ట్ ఉంటది కాబట్టి వార్మ్స్ ఈస్ వెరీ డేంజరస్. ఇది ఆటోమేటిక్‌గా స్ప్రెడ్ అయిపోతది. దాని తర్వాత ఎలాంటి ఇండిపెండెంట్‌గా ఉంటది. ఎలాంటి హోస్ట్ అనేవాడు ఉండడు దీనికి. ఇది సెల్ఫ్ రిప్లికేట్స్ త్రూ నెట్వర్క్స్ అండ్ వల్నరబిలిటీస్. దాని తర్వాత డ్యామేజ్ వచ్చేసరికి మన సిస్టమ్స్ వచ్చేసరికి స్లో డౌన్ అయిపోతది. దాని తర్వాత ఇట్ కన్జ్యూమ్స్ సమ్ బ్యాండ్విడ్త్ అండ్ ఇన్‌స్టాల్ అదర్ మాల్‌వేర్. ఒకవేళ వార్మ్స్ అనేది మన సిస్టమ్‌లో ఉంటే అదే హోస్ట్ కింద అయిపోయి అన్ని సిస్టమ్స్‌ని డ్యామేజ్ చేసేస్తది. ఎగ్జాంపుల్ చూసుకుంటే మారిస్ వార్మ్ అని, వానాక్రై అని, బ్లాస్టర్ వార్మ్ అని రాయొచ్చు. సో ఇక్కడ ప్రివెన్షన్ మెథడ్స్ అనేది అన్నిటికి ఒకటే రాయండి. యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేయాలని, అవాయిడ్ ఓపెనింగ్ సస్పిషియస్ ఫైల్స్ అని, స్కాన్ నెట్వర్క్స్ అని, అప్డేషన్ ఈస్ నెసెసరీ అని రాయండి. సో దిస్ ఈస్ వాట్ వైరస్ అండ్ వార్మ్స్. అటాక్స్ ఆన్ వైర్‌లెస్ నెట్వర్క్స్ అండి. వైర్‌లెస్ నెట్వర్క్స్‌లో అటాక్స్ ఎలాగ జరుగుతాయి, కొత్త కొత్త రకాలు అనేది ఉన్నాయి. సో 5 మార్క్స్‌కి ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ మనం కూడా తెలుసుకోవాల్సిన టాపికేనండి. వైర్‌లెస్ నెట్వర్క్స్‌లో ఎలాగనేది అటాక్స్ అనేవి జరుగుతున్నాయి. సో వైర్‌లెస్ నెట్వర్క్స్‌లో ఎలాగనేది హ్యాకింగ్ జరుగుతుంది. వైఫై సిగ్నల్స్ ద్వారా గాని, సో రేడియో సిగ్నల్స్ వచ్చేసరికి ఎన్వైర్‌మెంట్‌లో ఓపెన్ నేచర్‌గా ఉంది కాబట్టి వైర్‌లెస్ నెట్వర్క్స్‌లో అటాక్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఎలాంటి వైర్‌లెస్ నెట్వర్క్స్ అటాక్స్ జరుగుతున్నాయనేది ఇప్పుడు మనం చూసుకుంటాం. ఫస్ట్ వన్ ఈవ్స్ డ్రాపింగ్ అండి. ఈవ్స్ డ్రాపింగ్‌ని మనం ప్యాకెట్ స్నిఫింగ్ అని అంటాము. సో ఇమాజిన్ మనం ఎవరితోనో ఒక ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నాం సీక్రెట్‌గా. కానీ మన దగ్గరే ఎవరికో తెలియకుండా సీక్రెట్‌గా మన యొక్క ఇన్ఫర్మేషన్ అంతా వినిన తర్వాత డేటా అనేది ఎవరికో ఒకళ్ళకి చెప్పేస్తాం. దాన్ని ఈవ్స్ డ్రాపింగ్ అని అంటారు. సో లైక్ దట్ ఓన్లీ ఇంటర్నెట్‌లో కూడా ఇలాగే జరుగుతాయి. మన 1-to-1 పర్సన్‌లో కమ్యూనికేషన్ ఉన్నప్పుడు థర్డ్ పర్సన్ వచ్చి ఈవ్స్ డ్రాపింగ్‌లో ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటాడు. సెకండ్ వన్ వచ్చేసరికి మ్యాన్ ఇన్ ద మిడిల్ ఎంఐటీఎం అటాక్ అంటారు. సో ఒకవేళ మీరు ఎవరికైనా లెటర్ అనేది మీ ఫ్రెండ్‌కి సెండ్ చేశారనుకోండి. మధ్యలో థర్డ్ పర్సన్‌కి ఆ లెటర్ అనేది దొరికింది. సో ఆ లెటర్‌లో కొన్ని చేంజెస్ చేసుకొని తప్పుగా ఆ లెటర్‌ని మీ ఫ్రెండ్‌కి పాస్ అవుట్ అనేది చేయొచ్చు. దట్ ఈస్ మ్యాన్ ఇన్ ద మిడిల్. ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనం బ్యాంక్ అకౌంట్ మన సర్వర్ మధ్యలో కూడా మ్యాన్ ఇన్ ది మిడిల్ ఉంటాడు. మన క్రెడెన్షియల్స్ అన్ని తీసుకొని హ్యాక్ అనేది చేస్తాడు. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి రోగ్ యాక్సెస్ పాయింట్ అటాక్. సో దీంట్లో వచ్చేసరికి సో ఫేక్ వైఫైని క్రియేట్ చేస్తారనమాట. ఈ ఫేక్ వైఫై వచ్చేసరికి ఇంటర్నెట్ వచ్చేసరికి ఫ్రీగా వచ్చేసరికి ఎగ్జాంపుల్ మనం రైల్వే స్టేషన్స్ ఆర్ బస్ స్టాప్స్‌లో చేస్తున్నప్పుడు చాలా వరకు ఫ్రీ వైఫై అనేది మనకిస్తారు. సో అది మనం తెలియకుండా కనెక్ట్ చేసుకుంటూ మన ఫోన్‌లో ఉన్న డీటెయిల్స్ అన్నీ అటాకర్‌కి ఇస్తున్నాం. సో మనం అటాక్స్‌లో తగ్గించడానికి మన ఔట్ సైడ్ బయట వాడే వైఫై అనేది తగ్గించుకోండి బాగా. ఈవెల్ ట్విన్ అటాక్ అనుకుంటే ఒక రైల్వే స్టేషన్‌లో మనం వెళ్తున్నప్పుడు అక్కడ రైల్వే స్టేషన్‌కి అందరికి ఇంటర్నెట్ అనేది పాస్ చేస్తాడు. కానీ అదే పేరుతో సో ఎగ్జాంపుల్ రైల్వే విశాఖపట్నం అని పేరుంటది. దాంతో మనం కనెక్ట్ చేసుకుంటాం. సో కానీ అలాంటిదే రైల్వే విశాఖపట్నం అని ఇంకోటుంటది. సో బై మిస్టేక్ మనం దానికి కనెక్ట్ అయితే మన ఇన్ఫర్మేషన్ అన్నీ అది నిజమే అనుకోని దానికి కనెక్ట్ అయిపోతున్నాం. కానీ అది కూడా ఇట్ ఈస్ అన్ అటాక్. దాని ద్వారా కూడా అటాక్ అనేది అవుతది. దట్స్ అన్ ఈవిల్ ట్విన్ అటాక్ అంటారు. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి డీఅథెంటికేషన్ అటాక్. మనం ఈవిల్ ట్విన్ అటాక్ ఒక కంటిన్యూషన్ అనుకోండి. మీరు ఒక వైఫై నుంచి మనం డిటెక్ట్ చేస్తూనే ఉంటాడు. మనల్ని పుష్ చేస్తూనే ఉంటాడు. డిస్కనెక్ట్ అనేది చేస్తూనే ఉంటాడు. దాని ద్వారా వాడి వైఫైకి మనం కనెక్ట్ చేసుకుంటామని. సో ఒకవేళ మనం గాని అలా కనెక్ట్ చేసుకుంటే మన ఒక డీటెయిల్స్ అనేది వాడి దగ్గర వెళ్ళిపోతాయి. ఇది చాలా డేంజరస్ అండ్ చాలా విచిత్రమైన అటాక్ అండి డీఅథెంటికేషన్ అనేది. దాని తర్వాత వార్ డ్రైవింగ్ అంటే ఏంటి లేదు. సో ఇది కూడా ఒక కొత్త రకమైన అటాక్ 5-6 ఇయర్స్‌గా అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఒక డ్రైవర్ వచ్చేసరికి కార్‌లో ల్యాప్‌టాప్ ఆర్ ఎనీ ఫోన్ డివైస్ వచ్చేసరికి ఒక యాంటీనా ఆర్ ఎనీ జీపీఎస్ పట్టుకొని తిరుగుతాడు. సో దగ్గరగా ఉన్న వీక్ వైఫై పాస్వర్డ్స్ ఉన్నది. దాని తర్వాత పాస్వర్డ్ లేని హాట్‌స్పాట్స్‌ని వెతుకుతాడు. సో అక్కడ దొరికితే యాంటెన్నా ద్వారా డిటెక్ట్ చేసి వాళ్ళు అలా తిరుగుతున్నప్పుడే ఆ ఆ ఇంటర్నెట్ వైఫై అనేది కొన్ని వీక్ పాస్వర్డ్స్ పెట్టుకుంటారు. కొన్నిటికి పాస్వర్డ్స్ అనేదే ఉండదు. సో అలాంటివన్నీ పర్సన్స్ వచ్చేసరికి రేడియో ద్వారా స్కాన్ అనేది చేస్తారు యాంటీనా పెట్టి. సో అక్కడ అనేది వాడిది మనకు దొరికేస్తే పాస్వర్డ్ వచ్చేసరికి వాడి అకౌంట్ అండ్ 4 డివైసెస్ వచ్చేసరికి హ్యాక్ చేసేయొచ్చు. సెవెంత్ వన్ వైఫై జామింగ్ అండ్ డినైల్ ఆఫ్ సర్వీస్. డీడీఓఎస్ అంటారు. డినైల్ ఆఫ్ సర్వీస్. డిస్ట్రిబ్యూషన్ అంటే జనరల్‌గా చాలా మంది ఉంటారు. సో ఒకేసారి ఒక 1 ఆర్ 2 టైమ్స్ వచ్చేసరికి అరుస్తే ఎవరికీ వినిపించదు. ఒకేసారి 100 మంది అరుస్తే చాలా వరకు మనకు చెవులనేది నొప్పులొస్తాయి. సో సిమిలర్ గానే ఇది కూడా అదేనండి.
ఒక పర్సన్ వచ్చేసరికి ఏదైనా ఒక వెబ్‌సైట్‌ని ఏదో చేసాడు అనుకోండి ఏంటి అవుతుంది. కానీ ఫ్లడ్ అనేది ఇంక్రీజ్ అయిపోతాయి. 100-1000 పర్సన్స్ అనేది ఒకేసారి వెబ్‌సైట్ అనేది క్లిక్ చేస్తాను. ఏదైనా సెర్చ్ చేస్తాను. అప్పుడప్పుడు మన రిజల్ట్స్ కూడా మన వెబ్‌సైట్స్ నుంచి చాలా స్లోగా అవ్వడానికి కారణం ఏంటి? చాలా మంది అదే టైంలో వెబ్‌సైట్ అనేది చూస్తున్నారు కాబట్టి. సో దానివల్ల వెబ్‌సైట్‌ని షట్ డౌన్ చేసేద్దామని పెద్ద ఎయిమ్‌తో రివెంజ్‌ని దాని తర్వాత కొన్ని మనీ డిమాండ్ చేస్తారు. అలాగా వెబ్‌సైట్స్‌ని ఫ్లడ్ ఔట్ చేస్తే దాన్ని డినైల్ ఆఫ్ సర్వీస్ అటాక్ అని అంటారు. సో ఈ 7 టైప్స్ ఆఫ్ అటాక్స్ మీరు రాయాలి ఎగ్జామ్. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ యూనిట్. యూనిట్ 3 అనేది మీకు హెల్ప్‌ఫుల్‌గా అయ్యిందని నేను అనుకుంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హావ్ ఎ గుడ్ డే. అండ్ ప్రిపేర్ అవ్వండి మీ ఎగ్జామ్స్‌కి. నోట్స్ కావాలంటే నా వాట్సాప్ అకౌంట్‌లో మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. థాంక్ యూ.